2026 టీ20 ప్రపంచ కప్ కు రంగం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే టీమిండియా తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మౌంట్ పనేసర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సెమీఫైనల్ కు చేరే జట్లతో పాటు భారత జట్టు తదుపరి కెప్టెన్ పై కూడా ఆయన సంచలన అంచనాలు వేశాడు. మౌంట్ పనేసర్ అంచనా ప్రకారం ఈసారి టీ20 ప్రపంచ కప్ లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయని అన్నాడు. అయితే భారత, దక్షిణాఫ్రికా జట్లు ప్రస్తుతం చాలా బలంగా ఉన్నాయి. ఫైనల్ చేరినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని మౌంట్ పనేసర్ అన్నాడు. కానీ ఇంగ్లాండ్ జట్టు కూడా పెద్ద జట్లను ఓడించే సత్తా ఉంది. అలాగే ఆస్ట్రేలియా ఎప్పుడు ప్రమాదకరమే. అయితే న్యూజిలాండ్ ఈసారి అంత ప్రభావం చూపకపోవచ్చని పనేసర్ విశ్లేషించాడు. ప్రస్తుత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ 2025 ఏడాది గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. గత 19 ఇన్నింగ్స్ లో ఆయన సగటు కేవలం 13.62 మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అయినప్పటికీ పనేసర్ ఒక షాకింగ్ అంచనా వేశాడు. ఈ వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకుంటాడని పనేసర్ ధీమా వ్యక్తం చేశాడు. గత రికార్డులు సూర్యకు అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచ కప్ లాంటి పెద్ద వేదికపై ఆయన సత్తా చాటుతారని పనేసర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ సూర్యకుమార్ నాయకత్వంలో భారత్ ప్రపంచ కప్ గెలవలేకపోతే తదుపరి కెప్టెన్ బాధ్యతలు అక్షర్ పటేల్ కు దక్కుతాయని పనేసర్ జోషెన్ చెప్పాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఆల్ రౌండర్ అంటే చాలా ఇష్టమని, బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించగల అక్షర్ పటేల్ జట్టుకు సరైన నాయకుడు అవుతారని పనేసర్ పేర్కొన్నాడు. ఇప్పటికే వరల్డ్ కప్ జట్టుకు అక్షర్ ను వైస్ కెప్టెన్ గా నియమించడం ఈ దిశగా వేసిన తొలి అడుగులుగా భావించాలని పనేసర్ అన్నాడు. భారత జట్టు ఎంపికలో గంభీర్ తన మార్కు చూపించాడు. ఫామ్ లేని కారణంగా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ ను తప్పించి డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టిన ఇషాన్ కిషాన్ ను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమని పనేసర్ చెప్పుకొచ్చాడు.